రావణుడిని సంహరించి సీతమ్మను రక్షించిన తర్వాతే ఈ కథ మొదలవుతుంది. లంకలో ఘోరమైన యుద్ధం ముగిసింది. తరువాత శ్రీరాముడు సీతమ్మతో కలిసి లంక నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యలో సముద్ర తీరంలోని రామేశ్వర ప్రాంతానికి చేరుకున్నప్పుడు శ్రీరాముడి మనసులో ఒక సంకల్పం కలిగింది. రావణుడు బ్రాహ్మణ వంశంలో జన్మించినవాడు. అతన్ని సంహరించినందుకు ప్రాయశ్చిత్తంగా పరమశివుడిని ఆరాధించాలి అని శ్రీరాముడు భావించాడని రామేశ్వర స్థల పురాణం చెబుతుంది. అందుకే అక్కడే పరమశివుడిని పూజించాలని శ్రీరాముడు సంకల్పించాడు. అక్కడి నుంచే రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి ఆవిర్భావ కథ ప్రారంభమవుతుంది. అప్పుడు శ్రీరాముడు సముద్ర తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని సంకల్పించాడు. కానీ శివలింగం ఎక్కడి నుండి తీసుకురావాలి? అప్పుడు శ్రీరాముడు హనుమంతుడితో, హనుమా, నువ్వు కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకురా అని చెప్పాడు. శ్రీరాముడు ఆజ్ఞను స్వీకరించిన హనుమంతుడు వెంటనే బయలుదేరాడు. కానీ హనుమంతుడు తిరిగి రావడానికి ఆలస్యం అయింది. పూజకు నిర్ణయించిన సమయం దగ్గర పడుతుంది. అప్పుడు సీతమ్మ సముద్ర తీరంలోని ఇసుకతో ఒక శివలింగాన్ని స్వయంగా తయారు చేసింది. శ్రీరాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పరమశివుడిని భక్తితో పూజించాడని స్థల పురాణం చెబుతుంది. ఆ లింగాన్నే రామలింగంగా భావిస్తారు. ఇంతలో హనుమంతుడు కైలాసం నుంచి మరో శివలింగాన్ని తీసుకువచ్చాడు. తాను తీసుకొచ్చిన లింగాన్ని కాకుండా ఇసుకతో చేసిన లింగాన్ని పూజిస్తున్నారని చూసి హనుమంతుడికి కొంత బాధ కలిగింది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని ప్రేమగా ఓదార్చి, నువ్వు తీసుకొచ్చిన లింగానికి కూడా ప్రత్యేక గౌరవం ఉంటుంది అని చెప్పాడని కథ. అందుకే రామేశ్వరంలోని సంప్రదాయంలో హనుమంతుడు తీసుకొచ్చిన విశ్వలింగాన్ని ముందుగా పూజించడం అనే ఆచారం ఉందని చెబుతారు. శ్రీరాముడు శివుడిని పూజించాడు. శివుడు శ్రీరాముడి భక్తిని స్వీకరించాడు. అందుకే రామేశ్వరం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, శివభక్తి రామభక్తి కలిసిన పవిత్ర స్థలం. అక్కడ వెలిసిన స్వామిని మన శ్రీరామనాథ స్వామిగా కొలుస్తున్నాం. ఈ పవిత్రమైన రామేశ్వర కథ మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. హర్ హర్ మహాదేవ్. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు